డివోర్స్కి ఏమేమి మెయిన్ గ్రౌండ్స్ ఉన్నాయి, పెళ్లి చేసుకోబోయే వాళ్ళు, చేసుకున్న వాళ్లకు ఈ విషయంపై ఖచ్చితంగా అవగాహన ఉంటే మంచిది. ఈ రీల్ని ఇప్పుడే సేవ్ చేసుకోండి, ఎవరికైనా యూజ్ అవ్వచ్చు. డివోర్స్లో ఉండే ఏ గ్రౌండ్ అయినా హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరికి ఈక్వల్గా ఉంటాయి. డివోర్స్కి సంబంధించిన మొదటి గ్రౌండ్, ఒకవేళ మీ పార్ట్నర్ ఎవరైనా థర్డ్ పర్సన్తో ఏదైనా అక్రమ సంబంధం పెట్టుకుంటే ఈ గ్రౌండ్ మీద కూడా మీరు డైవోర్స్ తీసుకోవచ్చు. రెండవది, ఒకవేళ మీ పార్ట్నర్ మీతో గొడవ పడడం, కొట్టడం, అవమానించడం, పని చేయనీయకపోవడం కూడా ఒక క్రువాలిటీ కిందికి వస్తుంది. ఇది కూడా డివోర్స్ తీసుకోవడానికి ఒక వ్యాలిడ్ గ్రౌండే. మూడవది, మీ స్పౌస్ మిమ్మల్ని 2 సంవత్సరాల వరకు డెలిబరేట్లీ నెగ్లెక్ట్ చేస్తే దీని డెజర్షన్ అని అంటారు. ఫోర్త్ గ్రౌండ్, ఒకవేళ మీ స్పౌస్కి ఏదైనా ఇన్క్యూరబుల్ మెంటల్ డిజార్డర్ ఉంటే ఆ గ్రౌండ్ మీద కూడా మీరు డైవోర్స్ తీసుకోవచ్చు. ఫిఫ్త్ గ్రౌండ్, ఒకవేళ మీ స్పౌస్కి ఏదైనా సెక్షువల్లీ ట్రాన్స్మిటింగ్ డిసీజెస్ ఎస్టీడీస్ ఉంటే ఆ గ్రౌండ్ మీద కూడా మీరు డైవోర్స్ ఫైల్ చేయవచ్చు. ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఒకవేళ మీ స్పౌస్ ఇల్లు వాకిలి వదిలేసి సాధువుగా మారిపోతే లేదా మీ స్పౌస్ వేరే మతంలోకి కన్వర్ట్ అయితే ఇది కూడా డైవోర్స్ తీసుకోవడానికి ఒక వ్యాలిడ్ గ్రౌండ్ అవుతుంది. కానీ చాలా వరకు డిజర్షన్ అండ్ క్రువాలిటీ బేస్ పైనే కేసెస్ ఎక్కువగా ఫైల్ అవుతాయి. లా తెలుసుకోండి, మీకు మీరే లాయర్ అవ్వండి. ఇలాంటి ఇంకా లీగల్ విషయాల కోసం మీ లీగల్ గురును ఫాలో చేయండి. థ్యాంక్ యూ.